పేదలకు సేవ చేసేందుకు వైద్యులు పోటీతత్వంతో పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం దేశంలోనే ఒక రికార్డని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితోనే ఆరోగ్య శాఖ బలోపేతమైందని తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసుకున్నామని హరీష్ రావు వివరించారు. ఇక హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తర్వాత మనకు ఎక్కువ సీట్లు ఉన్నాయని ఒక అమ్మాయి మాట్లాడుతూ అన్నది. ఐ వాంట్ టు కరెక్ట్ హర్ అండ్ ఐ వాంట్ టు పుట్ ద ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో తెలంగాణ ఇస్ నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న ద ఓన్లీ స్టేట్ ఈజ్ అవర్ తెలంగాణ స్టేట్. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. ఏ కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో కూడా మన ఎంబీబీఎస్ సీట్లు లేవు. ఫర్ ఎవ్రీ ల్యాక్ 22 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఈజ్ అవర్ తెలంగాణ స్టేట్. అదేవిధంగా పీజీ సీట్స్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ 7.5 పీజీ 7.5 పీజీ సీట్లతో దేశంలో 2వ స్థానంలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం. ఇంకొక 2-3 సంవత్సరాల్లోనే పీజీ సీట్లలో కూడా మొదటి స్థానంలోకి వెళ్తాము, ఆ దిశగా అడుగులు వేస్తామున్నామని కూడా చెప్తా ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున మనం వైద్య విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో యావరేజ్ చూస్తే ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదలలో కంట్రీ యావరేజ్ 71 ఉంటే మన తెలంగాణ స్టేట్ యావరేజ్ 124%. ఎక్కడ 71%, ఎక్కడ 124%. మీరు ఆలోచించండి. ఈజ్ ఇట్ డబుల్ ఇంజన్ గ్రోత్? డబుల్ ఇంజన్ కాదు, ఇవాళ సింగిల్ ఇంజన్ ఉన్నా పట్టుదల ఉంది కనుక, నిజాయితీ ఉంది కనుక 124% ఎంబీబీఎస్ సీట్లలో గ్రోత్ రేట్లో ఇవాళ దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో ఇలాంటి అద్భుతమైనటువంటి విజయాలను మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తూ ఇవాళ ముందుకు పోతా ఉంది. అంతేకాదు, లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఈ బి కేటగిరీ సీట్స్లో ఇంతకుముందు ఓపెన్గా ఉండేది, లోకల్ రిజర్వేషన్ ఉండేది కాదు. కానీ మేము దాన్ని రివ్యూ చేసి బి కేటగిరీ సీట్లో కూడా తెలంగాణ పిల్లలకే రావాలని 85% రిజర్వేషన్ తెస్తూ ఇంకో గొప్ప నిర్ణయం తీసుకున్నాం. దాంతో లాస్ట్ ఇయర్ మేము అడ్మిషన్స్ ఒకసారి మానిటర్ చేస్తే బి కేటగిరీలో 85% లోకల్ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత 8 లక్షల ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు వస్తూ ఉన్నాయి. 8 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. బహుశా మీరు చదువుకున్నప్పుడు 800 వస్తే కూడా రాలే, 800 వస్తే కూడా అప్పుడు సీట్ వచ్చేది కాదు. కానీ ఇవాళ బి కేటగిరీలో మేము లోకల్ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత 8 లక్షల ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా సీట్లు వచ్చినాయి అని చెప్పి సవినయంగా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీలకు కూడా మనం 6% నుంచి 10% పెంచిన తర్వాత లాస్ట్ ఇయర్ 20 దాదాపు 2 లక్షల ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా సీట్ వస్తూ ఉంది. ఇట్లా చాలా చక్కగా మనం సీట్లు పిల్లలకు తెప్పించగలిగినాం, పిల్లలకు మేలు జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. అంటే ఇలా మన పిల్లలకు మంచిగా లోకల్గానే ఇక్కడనే చదువుకునేటువంటి ఫెసిలిటీస్ కూడా వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీకు ఇంకా గొప్ప రోల్ కూడా ఉంటుంది. దాదాపు 100 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఇప్పుడు చేరినారు. త్వరలోనే మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా తెస్తున్నాం. వరంగల్లో 2000 పడకలతో హెల్త్ సిటీ తేబోతా ఉన్నాం. హైదరాబాద్ నలుదిక్కుల 4000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తేబోతా ఉన్నాం. నిమ్స్లో మరో 2000 పడకల